అందరూ కలిసిమెలిసి మంచి ఐక్యతలో సహవాసంలో ఉన్నప్పుడు, ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచినప్పుడు, ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ సంఘంలో దేవుని కార్యంలో వద్దన్న జరుగుతాయి. ఊరికేనే చర్చిలకు రాగానే, ఊరికేనే ఆ 10 మంది కూడుకున్న దగ్గరికి రాగానే స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఎలిజబెత్ అవ్వకు అర్థమైందా? దేవకృపమ్మని చూస్తున్నావా? ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యం విని దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందంటే మనము ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. వాక్యం యొక్క సారాంశం ఏంటిది? ప్రేమనే. పక్కలకు చెప్పండి, వాక్యం అంతా ఏమని ఉన్నది? ఉపదేశ సారం ఏమనగా, ఆమేన్. అంటే ఉపదేశించిన వాని యొక్క దేవుని యొక్క వాక్య ఉపదేశ సారం ఏంటిదంట? ప్రేమ.